అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఏమో 5:30 అవుతుంది. మా చెల్లి ఫంక్షన్ కు వెళ్తున్నాము. మా చెల్లి అంటే బుట్ట చెల్లి, ఎవరంటే మా బుజ్జి వాళ్ళ సొంత మేనమామ కూతురు. మెచ్యూర్ ఫంక్షన్ కు వెళ్తున్నాము. ఫంక్షన్ వచ్చేసి వరంగల్లో. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే వస్తారు. అక్కడ నేను మా బుజ్జి వాళ్ళ ఫ్యామిలీతో వీడియో తీసింది కదా, నేను అలాగే మా వాళ్ళని కూడా కొంచెం వీడియోలోకి తీసుకోవడానికి ట్రై చేస్తా. అంటే కాకపోతే కొంచెం చేంజ్, ఇది కూడా నేనే చెప్తా అనమాట ఎవరేంటా అని. మా అమ్మ వాళ్ళు మొత్తం 5 అన్నట్టు. అంటే 3 మా పెద్దమ్మ, మా అమ్మ, మా చిన్నమ్మ, 3 ఆడవాళ్ళు, 2 అబ్బాయిలు. అంటే మా 2 మేనమామ, పెద్ద మామ, మా చిన్న మామ. అంటే మా అమ్మ వాళ్ళ తర్వాత మా అమ్మ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ తర్వాత మా మామ వాళ్ళిద్దరు. సో ఇప్పుడు మా దాంట్లో అందరికంటే చిన్న మామ కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. ఇది రక్షాయిపేట వరంగల్లో రక్షాయిపేట ఫంక్షన్ హాల్లో అయితే జరుగుతున్నది. ఇప్పుడు మేము 5:30కి బయలుదేరినాం ఇక్కడ నుంచి. హైదరాబాద్ నుంచి ఇంటికి అయితే 5:30కి బయలుదేరినాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడ మమ్మీని, డాడీని అండ్ చెల్లెను, మా అల్లుడిని, మా కోడల్ని తీసుకొని మళ్ళీ వరంగల్కి రావాలి. వరంగల్కి వచ్చి అక్కడ రెడీ అవ్వడం ఏమున్నది, అది కామనే. కానీ మళ్ళీ అక్కడ నుంచి వరంగల్కి వచ్చి వరంగల్లో వాళ్ళకి అంటే మాకు మా చిన్నోడికి బంగారం, అంటే మా చిన్నోడి పుట్టినరోజు అప్పుడు బంగారం పెట్టిండు. సో మా మామ బంగారం పెట్టిండు కొంచెం. సో అట్లే మేము కూడా మళ్ళీ రిటర్న్ బంగారం అయితే పెట్టాలి కదా. సో వరంగల్కి వచ్చి మళ్ళీ బంగారం కొనుక్కోవాలి. బాల్ ఇస్తావా నాన్న? నాకు ఇస్తావా బాలు? బాలి అమ్మా, ఒక్కసారి నాన్న బాలి ఒక్కసారి అమ్మా. బాల్ ఇస్తావా? వాళ్ళకి ఇస్తావా? హాయ్ చెప్పు. బాల్ ఎక్కడ తీసుకుంటానా అనేసి బంగారం తీసుకోవాలి. బంగారంతో పాటు బట్టలు పెట్టాలి కదా, బట్టలు కూడా తీసుకోవాలి. అవి తీసుకుని ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే మా చిన్నోని రెడీ చేయలేదు, స్నానం అది చేయించాల పొద్దున్నే. ఎందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయించవచ్చు, ఎండాకాలం కదా. ఇప్పుడు స్నానం చేయించినా మళ్ళీ ఎండకి చెమట్లు అలా ఉంటుంది అనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయించి రెడీ చేసి తీసుకెళ్దాం అనుకున్నా. అసలు ఏమైందంటే నైట్ మాకైతే చుక్కలు చూపించాడు మా ఇద్దరికి. 2 అవుతుంది కదా బుజ్జి, 2:30 అవుతుంది. అప్పటిదాకా ఆడుతూనే ఉన్నాడు బ్యాట్ బాల్ అనుకుంటూ. ఆ క్లిప్ కూడా మేము షార్ట్ వీడియో కింద తీసుకున్నాము, అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాము. ఎంత చుక్కలు చూపించాడు అనేది మీరే చూడండి. చిన్నయ్య నైట్ ఏం చేసావు నాన్న? ఏంటిది ఇది నీ చేతిలో? ఇదిగోండి బాల్ బ్యాట్ పిచ్చోడు అనమాట. అంత లేట్ గా పడుకున్నా పొద్దున్నే లేచి చాలా యాక్టివ్ గా వాళ్ళ నాన్న రెడీ అవ్వి పడుకున్నారు. అలాగా డ్రెస్ వేసుకోవడం చూసి, నిద్ర మత్తులో ఉండి చూసి కూడా బయటికి వెళ్ళాలని అర్థమైంది వాడికి, వెళ్తారని. నెక్స్ట్ చాలా యాక్టివ్ గా కూర్చున్నాడు, వెళ్దాం అన్నట్టు. ఇంకా డైరెక్ట్ మంచం మీద నుంచి దిగడమే బయటికి వెళ్ళాలనుకుంటే. వీడి గురించి చెప్తున్నానని చూడండి ఎలా చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు ఇలాగా. ఇదేంటిది నాన్న? ఇదేంటి? మధ్యలో అయితే మా చిన్నోడికి టిఫిన్ తినిపిద్దాం అనేది ఆగాము. ఈ దారిలో మొత్తం అంతా చూసాం కానీ ఎక్కడా లేదు. ఇక్కడ పరకాల దాటిన తర్వాత, ఆ రోడ్ దాటిన తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ తీసుకుందాం అనేసి ఆగారు. మా చిన్నోడు వెళ్ళాడు అక్కడ మా బుజ్జితో పాటు. ఇది వరకు అయితే బాక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళేదాన్ని, చిన్నోడు కదా, బయటది ఏది పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడైనా బయట ఒక ఇడ్లీ తప్ప ఏది తినిపించాము. సో ఇడ్లీ తినిపిద్దాము వాడికి అనేసి. మళ్ళీ వెళ్ళిన తర్వాత అంత టైం ఉండదేమో, రెడీ అవ్వాలి, వాడికి బాగా చెప్పియాలి, వాడిని రెడీ చేయాలి కదా. అందుకని ఇక్కడే కొంచెం తినిపించేసి వెళ్దామని ఇక్కడ ఆగాము. ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత చిన్నోడికి స్నానం చేపించి పిల్లలు అవి రెడీ అయిన తర్వాత మేము కూడా రెడీ అవ్వి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు గోల్డ్ తీసుకుని ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. మా అత్తయ్య గారు, చిట్టి, పిల్లలు, ఇటు మా మామయ్య గారు, చిట్టి తల్లి, మేమంతా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా గోల్డ్ తీసుకునేది ఉంది, గోల్డ్ తీసుకుని వెళ్ళాలి ఫంక్షన్కి. అంటే ఇవి 2 గ్రాములలోనే ఉన్నాయి, 2 గ్రాములకి ఎక్కువ. గోల్డ్ చూడటానికి వచ్చాము. ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకుంటున్నాము, దాన్నే వెయిట్ చెక్ చేపిస్తున్నాము. అంటే రింగ్ తీసుకుందాం అనుకున్నాము, బట్ అది అడ్జస్ట్ చేయడానికి అది
మళ్ళీ తర్వాతకి పెట్టుకోవడానికి ఉండదేమో అన్నట్టు ఇయర్ రింగ్స్ తీసుకుందామని వచ్చాను. గోల్డ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇదే నేను చూడటం తెలుసు, ఇలా కార్డు ఇవ్వడం అయితే నేను ఇక్కడ వరంగల్లోనే చూడడం. ఇది ఇక్కడ ఏమేమి ఎలా తీసుకున్నాం మొత్తం అంతా దీంట్లోనే ఉన్నాము. ఎంత తీసుకున్నాం అనేది ఇయర్ రింగ్స్ అయితే ఇవి. బయట ఉన్నాం కదా, స్లోగా మాట్లాడుతున్నాం. 24,500 అయింది. నేను తగ్గించరేమో కదా. బాగున్నాయా, కనిపిస్తాను అందులో. రెడీ అవి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఆ ఫొటోస్ తీసుకున్న తర్వాత మా చెల్లిని అయితే తీసుకెళ్లి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఏమో ఒక్కొక్కరుగా అందరూ కూడా అప్పాలు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అప్పాలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లి స్టేజ్ దగ్గర మా చెల్లి దగ్గర అయితే పెట్టారు. ఇక్కడ మా చిన్నోడు చూసారా ఆనందంతో ఎలా ఎగురుతున్నాడు. పక్కన సాంగ్స్ వస్తుంటే వాడైతే స్టేజ్ మీదకి వచ్చి అయితే డాన్స్ వేస్తున్నాడు. ఎండ అయితే అస్సలు మామూలుగా లేదు. లోపల ఏసీలు ఉన్నా సరే చాలా వేడిగా ఉంది. అందులోకి మా చిన్నోడిని ఆపడం అయితే మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. వాడైతే అసలు స్టేజ్ మీద నుంచి పక్కకే రానంటున్నాడు. అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు, ఎగురుతానే ఉన్నాడు. అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళేమో పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళి అంటున్నారు, కానీ వాడేమో అస్సలు వినట్లేదు. ఇక్కడ చూసారా మా అల్లుడుని మా చిన్నోడు ఎంత మంచిగా ఆడుతున్నారు. మా చిన్నోడిని అయితే మా బుజ్జి దగ్గర వదిలిపెట్టేసి నేనైతే రూమ్ లోకి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ చూసారా చెమటలతో ఎలా అయిపోయాను. పొద్దున ఎంత మంచిగా రెడీ అయ్యాను, ఇప్పుడు చూసారా ఎలా అయిపోయాను. నెక్స్ట్ భోజనాలకి అయితే వెళ్ళాము. ముందు అయితే మా చిన్నోడికి మా ఆయన తినిపించేసి తర్వాత మా ఆయన తింటున్నారు. మా బుజ్జి తిన్న తర్వాత నేను కూడా తినైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ ఇప్పుడు మీకు మా ఫ్యామిలీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తా. ఇక్కడ వైట్ శారీలో కూర్చున్నది మా పెద్దమ్మ, ఇదిలో కూర్చున్నది మా చిన్నమ్మ, అండ్ ఇటు పక్కకు లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నది మా అమ్మ. మొత్తం ముగ్గురు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా మా అక్క, మా చెల్లెళ్ళు. మా చిన్నమ్మకి ముగ్గురు కూతుర్లు, అండ్ మా పెద్దమ్మకి ఒక్క కూతురు, అండ్ మా అమ్మకు నేను అండ్ మా చెల్లె. వీళ్ళ ఐదుగురికి ఒక్కగాను ఒక తమ్ముడిని అండ్ అన్నను నేనే. అంతే కదా, ఇక్కడ ఉన్న అందరికి కూడా ఒక్కగాను ఒక మరదల్ని వదిన కూడా నేనే. ఇక్కడ కనిపిస్తుంది మాత్రం మా చిన్న మామ అండ్ మా పెద్ద మామ, మొత్తం ఐదుగురు అని చెప్పినా కదా. మా చిన్న మామకి 2 పిల్లలు, మా పెద్ద మామకి 2 పిల్లలు. మా చిన్న మమ్మీని మా పెద్ద మమ్మీని తీయలేకపోయినాం. వాళ్ళు ఫంక్షన్ లో ఎక్కడ అంటే టైం కి లేరు, ఫంక్షన్ హడావిడిలో ఎక్కడో ఉన్నారు. మమ్మీ అంటే మేము మమ్మీ అని పిలుస్తాం. అసలు వాళ్ళు అత్త అవుతారు, అంటే మా మామయ్యకి వైఫ్ వాళ్ళు. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నా. నేను మమ్మీ అని పిలుస్తాం, అత్తలు వాళ్ళు. ఇక్కడ లాస్ట్ లో కూర్చుంది కదా మా మేనత్త, మా డాడీ వాళ్ళ చెల్లి. ఇక్కడ ఉన్నది మా బావ అండ్ మా అక్క, మా పెద్దమ్మ కూతురు. మా డాడీని కూడా తీయలేదు, మా 2 మమ్మీలను అండ్ మా డాడీని ఇంకా తీయలేదు. అంటే ఆల్రెడీ మా డాడీని చూసే ఉంటారు వీడియోస్లల్లో. అడావిడిగా ఉండడం వల్ల కొంచెం తీయలేకపోయినాం. ఇంకా ముగ్గురు మా బావలు అయితే మిస్ అయ్యారు. అందులో మా బావ ఒకరు అండ్ ఇంకో 2 మా చిన్నమ్మ అల్లుళ్ళు. వాళ్ళను కూడా ఏదో ఒక వీడియోలో అయితే చూపిస్తా. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మరి అందరూ వీడియోని అయితే చూసారు కదా, లైక్లు కొట్టండి. బాయ్ బాయ్.